హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. నేను మీ కళ్యాణి. మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి పావ్ బాజీ. అందరికీ ఫేవరెట్ కదా పావ్ బాజీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఇంట్లోనే పావ్ బాజీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఆలుగడ్డని ఇలా పీల్ తీసుకుని పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ని కట్ చేసుకోవాలండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఆలుగడ్డని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే పావు కప్పు పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటోని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతున్నాయి కదా, ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇంకా 2 విజిల్స్ వచ్చేసినాయండి. మూత తీసేసేయాలి. ఇవి బాగా ఉడికిపోయినాయి కదా. ఈ ఆలుగడ్డని, పచ్చి బఠానీ, టమాటోని మ్యాష్ చేసుకోవాలి. ఇవన్నీ మ్యాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ని కంప్లీట్గా మెల్ట్ అవనివ్వాలి. ఇది మెల్ట్ అయింది కదా. ఇక్కడ నేను 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను, దాన్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఇందులో వేసుకోవాలండి. ఆలుగడ్డ, టమాటో, పచ్చి బఠానీని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ ఏం కాదు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కలర్ కోసం యాడ్ చేశానండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడుకుతుంది కదా. ఇందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలానే 1 టేబుల్ స్పూన్ పావ్ బజ్జీ మసాలా, కొద్దిగా కసూరి మేతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కసూరి మేతి పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అవుతుంది కదా. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఆల్రెడీ మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇది పావ్ బజ్జీ బన్ అండి. దీన్ని హాఫ్లో సగం కింద కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కింద కట్ చేసుకుని పాన్ పైన పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల బన్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి.
చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది. దీన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఈ పావ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా కొత్తిమీర బటర్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పావ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు పిల్లలకి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.